కార్గిల్ సైనికుల త్యాగాలు మరువలేనివని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సైనిక సంక్షేమ అధికారిని ఆర్ గుణశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నుంచి 52 మంది మనము జిల్లా నుంచి వాళ్ళ పార్టిసిపేట్ చేసి ఇతర యుద్ధాల్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో అమర జీవులు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇక్కడ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లో టేకప్ చేయడం జరిగింది. మన జిల్లా నుంచి గుంటూరు నుంచి ఇద్దరు సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి 16 మంది ఈ కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఆ మాజీ సైనికులకి కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన జిల్లా నుంచి దాదాపు కంబైన్డ్ గుంటూరు నుంచి 52 మంది కార్గిల్ యుద్ధం కానీ ఇతర యుద్ధాల్లో కానీ వాళ్ళ ప్రాణాలు అర్పించున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అందరూ కూడా ముఖ్యంగా యూత్ అందరూ కూడా మనకి మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత వేరియస్ స్ట్రగుల్స్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఎంజాయ్ చేస్తున్నామో దానికి మనకి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ దాంట్లో చాలా ఉంది. దాన్ని ఇవాళ అందరూ కూడా గుర్తు తెచ్చుకొని తర్వాత యువత కూడా ఇప్పుడు మనకి ఉన్న కంఫర్టబుల్గా ఉన్న జాబ్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి సందర్భాల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఖచ్చితంగా మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న భాగంలో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీస్లో కూడా అవైల్ చేసుకోవాలని కూడా ఇవాళ అందరికీ కోరుకుంటున్నాను.